హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఇటీవల మేము అన్నవరం వెళ్ళామండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి. అక్కడ ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. అదే ప్రకాష్ సదన్లో తీసుకున్నాము. ఇదిగోండి, ప్రకాష్ సదన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. రిసెప్షన్ దగ్గర చాలా బాగుంటుందండి. అండ్ భవనం అయితే ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ సైడు. ఇక్కడ రూమ్ తీసుకోవడానికి మేము రిసెప్షన్కి వెళ్ళి ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, అది అక్కడ రూమ్ కీస్ తీసుకొని డిపాజిట్ అది పే చేసి రూమ్కి వెళ్ళాము. అక్కడ రూమ్ అంతా మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇటీవల నా షార్ట్స్ గమనించినట్టయితే ఈ విగ్రహం పెట్టాను. అక్కడ ఈ ఫోటో చాలా బాగా నచ్చిందండి. సత్యనారాయణ స్వామి చూడండి, శివుడు, సత్యనారాయణ స్వామి, అమ్మవారు. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంకి వచ్చేవాళ్ళు కంపల్సరిగా ఎథ్నిక్ వేర్లో ఉండాలండి, వెస్ట్రన్ వేర్లో రాకూడదు. ఇది రిసెప్షన్ పాయింట్. ఇక్కడ రిసెప్షన్ దగ్గర అందరూ కీస్ గురించి వెయిటింగ్ అండి. ఇక్కడ ఈ ప్రకాష్ సదన్లో బిల్డింగ్ అంతా చాలా బాగుందండి. కొత్తది ఇది బిల్డింగ్. కానీ రూమ్ ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి. ఏసీ రూమ్ అయితే బుక్ చేసాం మేము. ఇదిగోండి, డౌన్ దిగి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాక ఇక్కడ పరిసరాలన్నీ చాలా నీట్గా ఉన్నాయండి. క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. ఇది ఎవరో ధర్మకర్తలు కట్టించిన భవనం అనుకుంటా, ప్రకాష్ సదన్ అనేది. అన్నవరంలో అంతా బాగుంది, కానీ దళారులు ఎక్కువైపోయారండి అన్నవరం కొండ మీద. అండ్ వ్రతాలు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ పంపా నది అని కూడా పక్కన ఉంటుంది, చాలా బాగుంటుంది. పంపా రిజర్వాయర్ అండి, పంపా నది కాదు, పంపా రిజర్వాయరు. చాలా బాగుంటుంది, బోటింగ్ అది ఉంటుంది. అండ్ రూమ్కి వెళ్తున్నాము మనం ఇప్పుడు. రూమ్ టూర్ అయితే చూపిస్తాను. మొత్తం రూమ్ అంతా చూసేయండి. రూమ్ ఎలా ఉంటుంది ఇక్కడ అన్నవరం కొండ మీదని చూపిస్తున్నాను. ఇది కొత్త బిల్డింగ్ కాబట్టి చాలా పర్వాలేదు. కొంచెం పాత బిల్డింగ్స్ అయితే ఇంకా మెయింటెనెన్స్ అయితే బాగుండదు నిజంగా చెప్పాలంటే. మన తిరుపతిలాగా అయితే చేయరండి. ఇదిగోండి, రూమ్ కీస్ తీసి లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇలాగా డబుల్ బెడ్ ఇచ్చారు. అండ్ ఒక సింగిల్ బెడ్ కూడా ఇచ్చారు. ఒక డ్రెస్సింగ్ టేబుల్, అన్ని టెంపుల్స్ లాగే. అండ్ ఫ్యాన్స్, ఏసీ. ఏసీ అయితే చాలా బాగుంది, కూలింగ్ అయితే. మామూలుగా అయితే టెంపుల్స్ రూమ్స్లో ఏసీ అంత బాగుండదు కదా. ఇదిగోండి, బయట సింక్ ఇచ్చారు. ఇది బాత్రూము, స్నానం చేయడానికి. వెస్ట్రన్ వేర్ మళ్ళీ ఇది కూడా ఇచ్చారు, కమోడ్ అయితే. చూడండి పైన క్వాలిటీ చూడండి. అప్పుడు పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి, రీసెంట్గానే కట్టారంట ఇది. సింక్కి ఇటువైపు బాత్రూమ్, ఇటువైపు టాయిలెట్ ఇచ్చారండి. ఇది బాల్కనీ డోరు. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ వస్తుంది ప్రకాష్ సదన్కి. ఇక్కడ క్రేన్ చూసారు కదా, ఫ్రంట్ సైడ్ అదే బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్, ఆ క్రేన్ దగ్గరే మా రూమ్ ఉంది. బిల్డింగ్ అయితే బయటికి అద్భుతంగా ఉందండి. కానీ రూమ్ చూసారా, అప్పుడే పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇలానే ఉంటున్నాయి ఇప్పుడు. ఇదిగోండి ప్రకాష్ సదన్ ఫ్రంట్ పార్ట్ ఇది. జస్ట్ ఈ వీడియో అన్నవరంలో రూమ్ ఎలా ఉంటుందని చూపించడానికి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.